నేను గతంలో అల్లూరు మండలంలో లోని గాంధీ కాలనీలో నివసిస్తున్నా. మాది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు మండలం. అక్కడ ఆర్డిఆర్ కాలనీ అనే ఒక గిరిజనుల కాలనీ. దాంట్లో గిరిజన జనాలు ఎక్కువ మంది ఉంటారు మా అల్లూరులో. అక్కడ సర్వే నెంబర్ 41 అనే స్థలంలో పూర్వం మంచినీళ్ళ కోసం ఒక బావి ఉండేది. ఆ బావి నీరు అప్పుడు అందరూ తాగుతూ ఉండేరు. ఇప్పుడు ప్రస్తుతము ఆ బావి పూర్తి చేసిన తర్వాత ఆ స్థలంలో కొంతమంది వ్యక్తులు రోడ్డు పక్కన ఉన్న ఇరిగేషన్ మరియు రెన్యూ R&B స్థలం ఆక్రమణలకు గురి అయినది. ఈ స్థలము ఆక్రమణకు గురైన స్థలములో ఒక పంట కాలువ జనవరుల శాఖది ఒక పంట కాలువ పోతూ ఉంటుంది. ఆ కాలువ వీరు ఆక్రమించిన వారు మట్టితో పూర్తి చేసి రాత్రులే వాళ్ళు షటర్స్ కట్టడం, బంకులు పెట్టడం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయమై నేను గతంలో కలెక్టర్ గారికి మరియు అల్లూరు ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, నగర పంచాయతీ అయిన అల్లూరు కమిషనర్ గారికి తెలియజేయడమైనది. సార్, ఇది మాకు గిరిజనులకు మినీ కమ్యూనిటీ హాలు మరియు వాటర్ ప్లాంట్ కట్టుకుంటామని మాకు ఆల్రెడీ ఏమిరెడ్డి ప్రశాంతి మేడం కానీ ఏమిరెడ్డి గారు మాకు అప్పట్లో మేము గిరిజనులు పోయినప్పుడు మాకు హామీ ఇచ్చారు. కాబట్టి ఈ స్థలాన్ని మాకు కేటాయించండి అని మేము కోరడం జరిగింది. అదే మాదిరిగా మాకు GCC అని ఒకటి ఉంది, గిరిజన కోఆపరేటివ్ సొసైటీ. ఇది మాకు విశాఖపట్నంలో ఉంది. ఈ ఆఫీస్ నుంచి మాకు అరుగు టీ తెచ్చి అక్కడ గిరిజనులకు డెవలప్మెంట్ చేయాలంటే ఒక టీ అంగడో పెట్టుకోవడానికి మేము అడిగాము. దానికి కూడా కలెక్టర్ గారు వచ్చేసి నేను GCC తోటి మాట్లాడతామని గత వారంలో నేను అర్జీ సంప్రదించినప్పుడు కలెక్టర్ కూడా నేను డైరెక్ట్గా చెప్తానని చెప్పిన కలెక్టర్ గారు చేశారు. ఆ స్థలం ఇరిగేషన్ సార్. దాని మీద మేము పెద్ద పైప్ లైన్ వేసి మేము దాన్ని ప్రభుత్వం ఎప్పుడు ఆపిస్తాము, రోడ్డు పక్కనే కాబట్టి మాకు అంగనపెట్టుగా ఉండదని మేము అడిగాం కాబట్టి మాకు ఈ విషయంలో అతను మీకు హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి చెప్పాడు. ఈ విషయమై నేను మొన్న కూడా మా ఏపీ ఎస్టీ కమిషన్ గారిని కూడా కలిసి ఒక రిప్రజెంటేటివ్ ఇచ్చి వచ్చాను. కాబట్టి దీన్ని ఆక్రమణలకు గురవుతుంది కాబట్టి ఈ స్థలము మా గిరిజనులకు ఇవ్వాలని నేను కోరుతున్నాను. మరియు ప్రభుత్వం భూములు, ప్రభుత్వం ఆఫీసుల పక్కనే ఇరిగేషన్ ఆఫీసు, ఎంఆర్ఓ, ఎంపీడీ ఆఫీసు మరియు రిజిస్ట్రేషన్ ఆఫీసు, పోలీస్ స్టేషన్ ఆఫీసు మొత్తం ఆపోజిట్లో ఉంది, రోడ్డు పక్కనే ఉంది. ఈ స్థలంలో ఆక్రమిస్తుంటే ఈ ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు? దీని గురించి మళ్ళీ నేను మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, మన కోట ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు గారిని రిప్రజెంటేటివ్ ద్వారా వచ్చే వారం స్పందనలో విజయవాడకు పోయి ఇస్తానని చెప్పని కోరుతూ మా గిరిజనుల స్థలం ఆక్రమించిన వారి మీద శ్రద్ధ తీసుకోవాలని, మరియు అది ఇరిగేషన్ డిపార్ట్మెంటో లేదా రెన్యూ లేదా R&B స్థలాన్ని ఆక్రమించిన వాళ్ళ మీద శ్రద్ధ తీసుకొని కోరుతూ మీకు అందరికీ అభినందనలు తెలుపుతూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.